కేజీహెచ్లో కిడ్నీ ఆపరేషన్ పేరుతో మోసం వెలుగులోకి వచ్చింది. కేజీహెచ్ డాక్టర్లమంటూ బాధితుల నుంచి ₹1,00,000 వసూలు చేశారు కేటుగాళ్లు. ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు లబోదిబోమంటున్నారు. వన్ టౌన్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. విశాఖ కేజీహెచ్లో నకిలీ డాక్టర్లు అంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని, ఈ కేసుకు కేజీహెచ్కు సంబంధం లేదంటున్న సూపరింటెండెంట్ శివానందతో మా ప్రతినిధి అనురాధ ఫేస్ టు ఫేస్. ఉత్తరాంధ్ర ప్రజల ఆరోగ్య ప్రదాయిని విశాఖ కేజీహెచ్ రోజు వేలాది మందికి ఇక్కడ వైద్య చికిత్సలు అందుతూ ఉంటాయి. అయితే ఇటీవల కాలంలో విశాఖ కేజీహెచ్ మీద అనేకమైన ఆరోపణలు ప్రచారాలు జరుగుతున్నాయి. తాజాగా విశాఖ కేజీహెచ్లో నకిలీ డాక్టర్లు హల్చల్ చేశారు, ఒక వ్యక్తి నుంచి కిడ్నీ ఆపరేషన్ చేయిస్తామని చెప్పి డబ్బులు తీసుకెళ్లిపోయారు అని చెప్పి బాధితులు పోలీసుల్ని ఆశ్రయించినట్లుగా కూడా ఒక వార్త వచ్చింది. అలాగే 2 బిడ్డలు ఇక్కడ తారుమారయ్యారు అన్నట్లుగా ఇలా అనేకమైన ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో విశాఖ కేజీహెచ్ సూపరింటెండెంట్ మనతో శివానంద్ గారు ఉన్నారు. డాక్టర్ శివానంద్ గారు, అసలు కేజీహెచ్లో జరుగుతుంది ఏంటి, ఇక్కడ సెక్యూరిటీ మెజర్స్ ఏం తీసుకుంటున్నారు, తాజాగా జరిగిన ఈ ఉదాంతాల మీద వైద్యులు ఏం చెప్తున్నారు? సార్, ఈరోజు విశాఖ కేజీహెచ్ మీద వచ్చిన ఆరోపణలు చూస్తే కనుక ప్రజల్లో ఒక రకమైన కలవరం రేగుతా ఉంది. అలాగే డాక్టర్స్గా మీరు కూడా ఆశ్చర్యపోయిన ఘటనలు, ఎందుకంటే కేజీహెచ్లో నకిలీ డాక్టర్ల హల్చల్ అన్నది ఒక వార్త విశాఖపట్నంని ఒక్కసారిగా షేక్ చేసిందనే చెప్పాలి. సో ఓవరాల్గా మీ నోటీస్కి వచ్చిన అంశాలేంటి, దీని మీద మీరు తీసుకుంటున్న యాక్షన్? అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇది బాధాకరమైన విషయం. నకిలీ డాక్టర్లు హల్చల్ చేశారు. హాస్పిటల్లో ఒక కిడ్నీ ఇప్పిస్తామని ఒక పేద ప్రజల దగ్గర ₹1,00,000 దోచుకున్నారు. ఇది చాలా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఈ పేషెంట్ అసలు కింగ్ జార్జ్ హాస్పిటల్ పేషెంట్ కాదు. ఫస్ట్ ఇది కిమ్స్ ఐకాన్ హాస్పిటల్లో ఉన్నారు. సో ఈ పేషెంట్ని ఇక్కడ పేషెంట్గా చూపించకూడదు. ఇక్కడ పేషెంట్ మనకి సంబంధించింది అసలు కానే కాదు. సో కింగ్ జార్జ్ హాస్పిటల్కి ఈ కేసుకి ఏ విధమైన సంబంధం లేదు. ఫస్ట్ పాయింట్. మా డాక్టర్లకి దీనికి కూడా ఏ విధమైన సంబంధం లేదు. వాళ్ళు నాకు శివరాత్రి నాడు సాయంత్రం వచ్చి ఇలా పేషెంట్ మాకు కిడ్నీ ఇప్పిస్తామని చెప్పి మా దగ్గర ఇలా ₹1,00,000 దోచుకున్నారు సార్ అని మాకు కంప్లైంట్ ఇవ్వడం అనేది జరిగింది. ఇచ్చిన మరుక్షణం ఇమీడియట్గా కమిషనర్ ఆఫ్ పోలీస్ గారికి ఇమీడియట్గా నేను ఫోన్ చేసి, సార్ వీళ్ళ మీద కంప్లైంట్ లాడ్జ్ చేయాలి, ఈ అమాయక ప్రజల దగ్గర వీళ్ళు ఇలా డబ్బులు దోచుకున్నారు, దీన్ని ఇన్వెస్టిగేట్ చేసి వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. సరే, అంటే ఇంత ప్రతిష్టాత్మకమైన కేజీహెచ్ హాస్పిటల్లో సెక్యూరిటీ మెజర్స్ కూడా చాలా ఎక్కువగానే తీసుకుంటున్నారని ఇప్పటికే సీసీ కెమెరాస్ వ్యవస్థను పెంచారు, ఇవన్నీ ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఇలాంటి వ్యక్తులు కేజీహెచ్ని ఎందుకు టార్గెట్ చేసుకుంటున్నారు, ఇక్కడ ఈ రకమైన ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి, మీరు నోటీస్ చేసిన అంశాలేంటి? ఇక్కడ కేజీహెచ్కి వచ్చేది 3,500 మెంబర్స్ ఓపీ ఉంటుంది. ఎప్పుడు వచ్చినా మనకి 1,500 నుంచి 2,000 వరకు ఇన్ పేషెంట్స్ ఉంటారు. సో ఇంత రద్దీగా ఉండే ఓపీలో ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారో ఏమిటి అనేది ఐడెంటిఫై చేసుకోవడం అనేది ఇట్ ఈస్ ఎ డిఫికల్ట్ టాస్క్. ప్రజలకి అది అవేర్నెస్ క్రియేట్ చేయండి. వాళ్ళు వచ్చి లోపలికి వచ్చి ఆ డాక్టర్స్ తాలూకా బోర్డ్స్ నేమ్స్ అన్నీ మనం అక్కడ పెట్టి ఆ డాక్టర్స్ తాలూకా ఫొటోస్ కూడా మేము పెట్టాలని మేము అనుకుంటున్నాం. సో ఈసారి నుంచి డాక్టర్స్ ఫొటోస్ అన్నీ ప్రతి ఓపీ దగ్గర మేము డిస్ప్లే చేయడం అనేది జరుగుతుంది. సో ఇంకా ప్రజలు మోసపోవడానికి కానీ ఏ విధమైన ఇష్యూస్ కానీ ఏమీ లేకుండా డాక్టర్స్ ఫొటోస్తో సహా మేము ఆ ఏ ఓపీ అయితే ఉందో ఆ ఓపీ దగ్గర, ఆ ఏ వార్డు అయితే ఉందో ఆ వార్డు దగ్గర కూడా బోర్డ్స్ అన్ని నేను డిస్ప్లే చేయాలని నా యాక్షన్ తరఫున నేను చేస్తున్నాను. అలాగే ఇప్పటిదాకా వైద్యుల మీద ఆరోపణలను పక్కన పెడితే దిగువ స్థాయి స్టాఫ్ దగ్గర అంటే చాలా ఎక్కువ ఆరోపణలు ఇలాంటివి వస్తున్నాయి. అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు, గతంలో జరిగిన ఘటనలకు సంబంధించిన ఇష్యూస్లు కూడా ఎక్కువగా వాళ్ళ దగ్గర నుంచి వచ్చే మీరు కమిటీని కాన్స్టిట్యూట్ చేశారు. అయినప్పటికీ కూడా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. నిన్న లేక మొన్న 2 పిల్లలు తారుమారయ్యారు అన్న లాంటి ఘటనలన్నీ కూడా వచ్చినాయి. సో దిగువ స్థాయి సిబ్బందిని అలర్ట్ చేయడానికి, అలాగే ఇక్కడ ఇలాంటి అన్వాంటెడ్ విషయాలు రాకుండా ఉండడానికి ఇంకా ఏం చేయాలి? ఈ దిగువ స్థాయి సిబ్బంది అంతా మన వార్డులో ఉండే హెడ్ నర్స్ కంట్రోల్లో ఉంటారు. సో వీళ్ళందరినీ పేషెంట్స్ ముందు ఎడ్యుకేట్ అవ్వాలి. వీళ్ళు ఎవరితో కాంటాక్ట్ చేస్తే వాళ్ళ పని అవుతుంది, వీళ్ళు నిజమేనా కాదా అనేది వాళ్ళు ఐడెంటిఫై చేసేటట్టు మేము హెడ్ నర్స్ని
మేము వాళ్ళ ఫొటోస్ కూడా డిస్ప్లే చేస్తాం. విశాఖపట్నంలోనే కిడ్నీ రాకెట్స్ గతంలో కూడా చాలా భారీగా బయటపడిన వైనం చూసాము. అందుకని కిడ్నీ రాకెట్స్ విషయంలో మూలాలన్నింటినీ కూడా కదిలిస్తే కనుక ఎక్కడ జరిగినా కూడా వాటి మూలాలు ఇక్కడ ఎక్కువగా తేలుతూ ఉన్నాయి. అలాంటి విషయాల్లో మీరు డాక్టర్స్గా ప్రజలకి ఏం అవేర్నెస్ ఇస్తారు? ఎందుకంటే ఇప్పుడు మీ కేజీహెచ్ పేరు చెప్పి ఈరోజు ఒక కిడ్నీ విషయంలో ఒక పేషెంట్ దగ్గర నుంచి డబ్బులు బదలాయింపు చేసిన ఘటన జరిగింది. సో మీరేం చెప్పాలనుకుంటున్నారు ఓవరాల్? ఈ బదలాయింపు కార్యక్రమం ఇవన్నీ బయట జరిగే ఇష్యూస్ని కేజీహెచ్ పీపుల్ ఏమీ మేము ఆపలేము. దీనికి మేము ప్రజలకి అవేర్నెస్ క్రియేట్ చేస్తే గానీ ఇదంతా జరిగేది కాదమ్మా. దానికి విశాఖపట్నంలో వెలుగు చూసిన కిడ్నీ ఉదాంతానికి సంబంధించి ఎవరైతే బాధితులు మోసపోయారో అలాంటి ఘటనలు జరగకుండా పునరావృతం కాకుండా ఉండేందుకు విశాఖ కేజీహెచ్లో సెక్యూరిటీ మెజర్స్ని పెంచడంతో పాటు పబ్లిక్కి అవేర్నెస్ కార్యక్రమాలు కూడా పెంచుతున్నాము. ఖచ్చితంగా ఇటువంటి ఘటనలు అయితే మాత్రం పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నాము. ముఖ్యంగా ఏదైనా అవయవ దానం జరగాలి, అవయవ ట్రాన్స్ప్లాంటేషన్ జరగాలి అని అంటే ఖచ్చితంగా జీవన్ దాన్ లాంటి ప్రొసీజర్స్ ఉంటాయి. అప్పుడు మాత్రమే ఇక్కడ అవి జరుగుతాయి. పబ్లిక్ దీని మీద అవేర్నెస్ పెంచుకోవాలి. ఇట్లాంటి దళారుల చేతిలో పడి మోసపోవద్దు అని వైద్యులు అయితే మాత్రం సూచిస్తున్నారు. విశాఖపట్నంలో జరిగిన ఈ ఘటన కేజీహెచ్కి ఏమాత్రం సంబంధం లేదు అనేది ఇక్కడున్న వైద్య అధికారులు అయితే తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM టీవీ, విశాఖపట్నం.